ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. మన దేవుడు మనకు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నత స్థలంలో దేవుడు ఎక్కిస్తూ ఉంటాడు. అయితే పైన భాగం మనం చదివితే కనుక 17వ వచనంలో చూస్తే, మరి ఏమి పుయ్యకుండినను, ఏ ఫలం లేకుండినను, అంత ఖాళీగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించే ఒక మనసు నీకున్నట్లయితే దేవుడే నీకు బలంగా ఉంటాడు. దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నిజమే, మనము కొన్నిసార్లు అన్ని బాగుంటేనే సంతోషంగా ఉంటాము. ఏమీ లేనప్పుడు మనకు ఆ కాస్త సంతోషం కూడా ఉండదు. మనం ఇంకా కొంతమంది అయితే వెతుక్కుంటూ ఉంటారు, ఎక్కడ నాకు సంతోషం లేదు, ఏది లేదు, ఎక్కడ కరువైంది, ఏమి నాకు జరిగింది, ఎంత సిచ్యువేషన్స్లో ఎంత నెగిటివ్గా నేను ఉన్నాను, నా జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉందని మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ దేవుని ఒక భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలం ఇవ్వకపోయినాను, ఒలివ చెట్టు కాపు లేకపోయినాను, ఏమీ లేకపోయినా కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను, దేవుని యందు స్తుతిస్తాను అని చెప్పే శక్తి మనకి ఈరోజు ఉన్నట్లయితే దేవుడు మన యందు ఆనందించి మనకు బలంను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడండి. చాలాసార్లు మన జీవితంలో మనకు ఏమీ లేకపోయినా కూడా దేవుడు తొంగి చూస్తాడంట, నా బిడ్డలు నన్ను స్తుతిస్తారా, నన్ను కీర్తిస్తారా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు ఏదున్నా లేకపోయినా కూడా నీవు నాకు ఉండాలి ప్రభా అని ఎవరైతే అంటారో అలాంటి వారి పట్ల దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు బలంగా ఉంటాను, నేను నీకు ఉజ్జీవంగా ఉంటాను, నీ జీవితంలో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా ఉంటానని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మీరు రాత్రంతా సనుక్కున్నారా, లేక ఈ ఉదయకాలం లేచినప్పుడు నాకేం జరగట్లేదని మీరు అనుకుంటున్నారా, అయినా దేవుని స్తుతిస్తారా, ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా అని అంటే ఖచ్చితంగా దేవుడు నీ యందు ఆనందించి ఖచ్చితంగా ఆయన మహాకృపను నీ ఎట్లా చూపిస్తూ ఉంటాడు. దీనులకు ఆయన సదుపాయాలు దయచేస్తాడని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మీరు దీనంగా ఉండి దేవుని స్తుతించడానికి ఇష్టపడండి. సమస్తము రెట్టింపిచ్చే దేవుడు మనకున్నాడు, ఏ తక్కువ చేయడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి పట్టుకున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతి యాగముతో మనం ఈ ప్రార్థనలో ఎగిపోయిద్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఏమీ లేకపోయినా, ఏం జరగకపోయినా, ఏ ఫలము నేను చూడకపోయినా నిన్ను పరిపూర్ణంగా స్తుతిస్తాను నాయన, నీవే నా బలము ప్రభా అని ఎవరైతే అంటున్నారో వారి జీవితంలో నీవే అండగా ఉండండి అయ్యా. సమస్తము దయచేసే దేవుడు, ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డల్ని వదిలిపెట్టినా, ఏది కోల్పోయినా కూడా నీవుంటే చాలు నాయన అని ఎవరైతే మొరపెట్టుకున్నారో, స్తుతి యాగముతో నీ సన్నిధికి చేరారో వారిని నువ్వు దీవించి బహుగా ఆస్వాదించి వరకున్న లోటుపాట్లు కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సంతోషగల హృదయంను దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, వారికి ఆరోగ్యం ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి. కాబట్టి ఏమీ జరగకపోయినా దేవుని యందు సంతోషించి చూడండి, దానిలో నా ఆనందము రెట్టింపు ఉంటుంది. అంతేకాదు దేవుడే మీకు బలంగా ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కమెంట్స్లో గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని పెట్టండి. ఖచ్చితంగా దేవుడు ఈ దినమంతా మీకు బలంగా ఉంటాడు. స్తుతించడం మర్చిపోకండి. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.